నమస్తే అండి, అందరికీ నమస్తే. మనం శ్వాస మహావిజ్ఞానం బుక్ నుంచి చదువుకుంటున్నాం. దీన్ని మారళ్ళ రామకృష్ణ గారు రాశారు. ముందుగా పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మనం ఈరోజు ఏం తెలుసుకుంటున్నామంటే, శ్వాస మహాజ్ఞానంలో ఆ పని మీద మనకున్న ఇష్టము బాధ్యత గురించి తెలుసుకుంటున్నాం. అంటే మనం ఏ పని చేస్తున్నా కూడా, అలాగే ఏ సాధన చేస్తున్నప్పుడు కూడా, అంటే మనం ఏదైనా వ్రతం చేసినా, పూజ చేసినా, యజ్ఞం చేసినా, అది ఏదైనా సరే మనకి రెండు రహస్యాలు మటుకు ఎప్పుడూ గుర్తు చేసుకోవాలి. అది ఏంటంటే ఆ పని మీద ఇష్టత, ఆ పని మీద బాధ్యత, ఆ రెండు మనకి గుర్తుండాలి. ఇప్పుడు ఇష్టంగా చేయాలి, బాధ్యతగా చేయాలన్నమాట. ముందుగా మీరు అందరూ కూడా ప్రకృతి త్రిబులైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో కంటిన్యూ చేద్దాం. అన్నీ అంటే మనం ఏ పని చేసినా, భూమి మీద ఏ పని చేసినా కూడా ఆ పనిలోని మనకి విజయం సాధించాలంటే ఆ చేసి పని మీద, ఆ పని మీద మనకి ఇష్టం ఉండాలి, ఆ పని మీద బాధ్యత ఉండాలి. ఈ రెండు కూడా ఏ పని చేయడానికైనా ఆ రెండు కూడా పూర్తి విజయానికి సూత్రాలు అవే అనమాట. ఇప్పుడు కర్మాగారాలు గనులు అంటారు చూడండి. గనులు అంటే మనకి సింగరేణి కాలనీస్ ఉంటాయి చూడ, బొగ్గు గనులు అలాంటివి. అందులో పనిచేసే కార్మికులు ఏం చేస్తారు, చాలాసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉంటే పని చేయవలసి వస్తుందన్నమాట. వాళ్ళు చూడండి, వాళ్ళు లోతుకి వెళ్తారు, లోపలికి వెళ్ళి గనుల్లో పని చేయవలసి ఉంటుంది. అలాగే మనకి అండర్ ప్లాంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కరెంటు అవన్నీ వాటర్లో కరెంట్ తయారు చేయడం అలాంటివి, ఎన్హెచ్పిసి అలాంటి కంపెనీస్, ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి అలాంటి కంపెనీలు ఉన్నాయనుకోండి, మరి వాళ్ళు భూమి లోపలే పనిచేయవలసి ఉంటుంది అనమాట. అంటే ప్రాణానికి అదే ప్రాణవాయువు వాళ్ళకి సరిగా అందదు అనమాట. ఉన్నట్టుండి ఒకసారి వాళ్ళకి విషవాయువులు కూడా వాళ్ళకి తీవ్రంగా గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఆక్సిజన్ తగ్గిపోతుంది కదా లోపల, అందుకని మనకి విషవాయువులు కూడా వచ్చేస్తాయి అనమాట ఆ టైంలో. అలాంటప్పుడు వాళ్ళకి అందులోని ఏంటి యాక్సిడెంట్లు అవుతాయి, ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి, అనారోగ్యాలు వస్తాయి. అలాంటప్పుడు అలాంటి వాటికి ఏమీ గురి కాకుండా ఉండాలంటే థామస్ డేవి అనే గొప్ప శాస్త్రవేత్త అంట, డేవి సేఫ్టీ ల్యాంప్ అనే దాన్ని కనుగొని గనుల్లోని కార్మికులకి ఎంతో మేలు చేసిన వాడు అయ్యారు. చూడండి, గనుల్లో చేసే వాళ్ళకి రెడ్ లైట్ బిల్కి క్యాప్ ఒకటి పెట్టుకుంటారు కదా, హెల్మెట్ లాంటిది. అది ఉండడం వల్ల వాళ్ళకి సెక్యూరిటీగా ఉంటుంది అనమాట, వాళ్ళకి ఆక్సిజన్ అందుతుంది అనమాట. ఆ థామస్ డేవి చిన్నతనంలో కటికి పేదరికంలో అలమటిస్తూ ఉండేవాడు. అతనికి గొప్ప సైంటిస్ట్ అవ్వాలని ఉండేది. డేవి తల్లి అతన్ని ఎలాగైనా సరే శాస్త్రజ్ఞని చెయ్యాలి అనేక రకాలుగా ప్రయత్నించింది అనమాట, సైంటిస్ట్ని చేయాలని. దరిద్రావస్థలో ఉన్న ఆవిడ చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించక చివరికి ఎవరైనా సరే గొప్ప సైంటిస్ట్ దగ్గర డేవిని పనివాడిగా కుదిరిస్తే అక్కడ ఉండి పని చేసుకుంటూ తను ఒక సైంటిస్ట్గా ఏనాటికైనా కాయలేకపోతాడా అని భావించి అనేక మంది సైంటిస్టులను సంప్రదించిందంట. తన పిల్లవాడిని వారి దగ్గర ఏదో ఒక పని కుదర్చడం కోసం ఎంతో ప్రాధేయపడింది. కానీ ప్రతివారు మాకు అవసరం లేదని చెప్పారు. చిట్ట చివరికి ఓ ప్రఖ్యాత సైంటిస్ట్ డేనీని పనిలోకి పంపమని, అతని పనితీరు చూసి అందుకు సరిపోతే తప్పకుండా అతనిని తన అంతట వాణ్ణిగా తయారు చేస్తానని చెప్పాడంట. మొట్టమొదటి రోజు డేవి తనకు అప్పగించిన పని పూర్తి తన్మయత్వంతో చేయసాగాడు. నిర్ణీత సమయానికి పూర్తి చేసిన డేవి యొక్క పనితీరుని చూసి యజమాని ముగ్ధులైపోయాడు. అంటే సైంటిస్ట్ అంత ఏకాగ్రతగా పనిచేశాడు అనమాట. సైంటిస్ట్ ఇంటిలోని ప్రతి ఒక్క వస్తువు అద్భుతమైన రీతిలో సర్దబడి ఉండటాన్ని గమనించాడు ఆయన. అంతేకాక ఏ ఒక్క వస్తువునైనా ఒక్క ధూళికణం లేకుండా ఉండడం చూసి శాస్త్రజ్ఞుడు డేని తల్లితో, ఇతనిని నేటి నుంచి నాకు అప్పగించు, ఈ పిల్లవాడిని నాకన్నా మించిన గొప్ప శాస్త్రజ్ఞునిగా తయారు చేయడం కోసం నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను అని చెబుతూ, నిజానికి తనకి పనియందు ఇష్టత బాధ్యత సంపూర్ణంగా ఉన్నట్టు తెలుస్తుంది. కనుక నేను కాకపోయినా మరొకరెవరైనా సరే ఈ బాలుని జీవిత
విజయోత్సాహాలకు సహకరించకపోరు కనుక ఈ 2 లక్షణములే అతనిని గొప్ప లక్ష్యాన్ని చేరుస్తాయి. ఇక నీవు నిశ్చింతగా వెళ్ళి రావచ్చు అని అతని తల్లితో అన్నాడట. అంటే ఏంటి, అతనికి పని మీద పూర్తి ఇష్టత ఉంది, బాధ్యత ఉంది. ఆ 2 అయినా కనిపెట్టాడు అనమాట. కనిపెట్టి ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉంచుకున్నారనమాట. అలాగే మనము శ్వాస గమనించడం పూర్తి ఇష్టత చూపించాలి. మన పిల్లలకు, మన సాటి వారికి జీవితాలని అమృతప్రాయంగా తీర్చిదిద్దేటటువంటి ఈ రహస్యమయ విశేషాలను తెలియజేసే పూర్తి బాధ్యత కూడా మనం తీసుకోవాలి. అదే మన ఋషులు మన నుంచి ఆశిస్తుంది. అంటే ఏంటి, మనం ఇప్పుడు శ్వాస గురించి తెలుసుకున్నాం, ధ్యానం గురించి తెలుసుకున్నాం. ఈ శ్వాస మీద ధ్యాసని మనందరికీ మనం పంచిపెట్టాలి, అంటే అందరికీ తెలియజెప్పాలి అని చెప్తున్నారన్నమాట. అలాగే మనము శ్వాస గమనించడం పూర్తి ఇష్టంతో చెయ్యాలన్నమాట. ఎక్కడో అందరాని ఆకాశపు అంచుల్లోనూ అంతరిక్షపు కొసల్లోనూ ఉన్న దేవతా శక్తుల కోసం ప్రయత్నించడం కాదు ఆధ్యాత్మికత అంటే. అనంత శక్తుల భాండాగారం మన శరీరమే. శ్వాస రూపంలో మనలో ప్రవహిస్తున్న విద్యుత్తే మన ప్రయత్నాన్ని అనుసరించి సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అయిన ఆ సద్గురువుకు శిష్యునిగా మార్చగలదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మన శ్వాస ఎక్కడో గుళ్ళో దేవుడు లేడు, మనలోనే ఉన్నాడు. ఆ దైవత్వం అన్నది మనలోనే ఉంది. మన శ్వాసను మనం ఎప్పుడు గమనించడం నేర్చుకుంటామో అప్పుడు అన్నీ సరికాగలవు. మనమే సర్వం వ్యాపించి ఉన్నామని తెలుసుకుంటాము. అన్నీ సర్వసమర్థత అంతా కూడా మనలోనే ఉందని తెలుసుకుంటాము అని చెప్తున్నాను. అంతేకాదు 33 కోట్ల దేవతలను శాసించే శక్తివంతులుగా కూడా మన శ్వాస మనల్ని మార్చగలదు. దేవుడు మనలోనే ఉన్నాడు అని మనం తెలుసుకున్న తర్వాత, మనమే దైవత్వంతో ఉన్నామని తెలుసుకున్న తర్వాత ఇంకా దేవీ దేవతలతో పని లేదన్నమాట. 33 కోట్ల మంది దేవతలు ఉంటారు అని చెప్తారు మనకి. కాకపోతే ఆ దైవశక్తి మనలోనే ఉంది, మనము కూడా దేవుడు కాగలము అన్న స్థితిలో మనం ఆలోచించగలగాలన్నమాట. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అనమాట. దేవుడట మనిషి 33% శ్వాస ఉపయోగించుకుంటేనే ఎంతో తెలివిగా మారిపోతున్నాడు, అన్నీ కనిపెడుతున్నాడు, ఎలాగా నన్ను కూడా మించిపోయి ఇలా ఉన్నాడు, ఇంక నేను ఎక్కడ దొక్కోవాలని దేవునికి డౌట్ వచ్చిందంట. దేవునికి డౌట్ వచ్చి ఎక్కడికి వెళ్ళాడంట, నేను ఇంకా భూమి మీద ఎక్కడున్నా సరే మనిషి నన్ను వెతికి పట్టుకుంటాడు, అలా కాకుండా నేను ఎక్కడ ఉండాలంటే తన హృదయంలోనే నేను ఉండాలని, మన హృదయంలోనే దేవుడు దాక్కున్నాడు. అంటే మనిషి హృదయంలోనే, మనిషి బాహ్యంగా అంతా చూస్తాడు కానీ తన అంతరంలోకి మట్టుకు వెళ్ళడు. ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస నేర్చుకొని తన అంతరంలోకి తను వెళ్తూ ఉంటాడో అప్పుడు తనలో ఉన్న దైవత్వం తెలుసుకుంటాడు. ఆహా, పైన ఉన్న దేవుడే కాదు, లోపల కూడా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నేనే అన్న విషయం తెలుసుకుంటూ ఉంటాడనమాట. అదంతా కూడా ఓన్లీ శ్వాస వల్లనే. శ్వాస ఎలా ఉన్నా సరే మనల్ని దైవశక్తిగా మార్చగలదు. ఈ సందర్భంగా గురువులంతా ఆవేదనతో తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మాకు భక్తులు కాదయ్యే శిష్యులు కావాలి అంటూ ఈ విశేషమైన కాలంలో శిష్యవర్గం కోసం తాపత్రయపడుతున్నారు. అంటే ఏ పని చేసేటప్పుడైనా దాని మీద మనకి పూర్తి ఇష్టం ఉండాలి, బాధ్యతగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగా ఆయన దగ్గర శిష్యుడిగా చేరాడు అనమాట ఆయన. అలాగే మనం కూడా ఏం చేయాలి, శ్వాసను గమనించడం వల్ల పూర్తి శ్వాసను గమనించి దాని మీద పూర్తి ఇష్టత చూపించాలి. మన పిల్లలకు కానీ, మన సాటి వాళ్ళకి కానీ, ఎవరికైనా చెప్పేటప్పుడు పూర్తి ఇష్టంగా వాళ్ళు పూర్తిగా బాగా చేసేలా పూర్తి బాధ్యత తీసుకోవాలన్నమాట. అనంత శక్తుల భాండాగారం మన శరీరమే. అంటే మన శరీరంలోనే శక్తి అంతా ఉన్నది అని చెప్తున్నారు అనమాట. గురువులందరూ ఆవేదనతో ఏం చెప్తున్నారంటే, మాకు ఏం భక్తులు ఎవరు అక్కర్లేదు, శిష్యులే కావాలని చెప్తున్నారు. ఏ కొద్దిపాటి పాత్రతో మనం కనబరిచినా మన జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందమయ పరిధిలోకి లాగివేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. మనదే ఆలస్యం. అంటే ఏదైనా చేయడానికి మన గురువులు మనకు సహాయం చేయడానికి పూర్తి ఇష్టంతో ఉన్నారు, మనమే దాన్ని అందుకోవడం లేదని చెప్తున్నారు అన్నమాట. దయామయులైన సమర్థ సద్గురువులు మన పాత్రతను పెంచుకోవడానికి మనకు అందించిన అద్భుత సాధనే నిరంతరం శ్వాసను గమనించడం. అతి క్లిష్టమైన బాధ్యత అయినా సరే
మనం చక్కగా ఈ శ్వాసను గమనిస్తూ ఉండాలి. కరుణామయులు అమృత హృదయులు అయిన పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్యుల వారు తమ ఆత్మకథలో తమ పూర్వజన్మలో తను తీసుకున్న ముఖ్యమైన అవతారాలలో కబీర్దాస్ ఒకరు. కబీర్దాస్గా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి హిందూ ముస్లింలను ఏకం చేయడానికి ఎంతో కృషి చేశారు. ముస్లిం మతంలో జన్మించినా కూడా ఈ కబీర్దాస్ అన్న ఆయన ఎన్నో కష్ట నష్టాలకు గురి చేశారండి. సాటి ముస్లింలే, ఎవరో కాదు, దగ్గరకి దగ్గులకి ఉంటారు కదా, ఆ టైప్లో అనమాట. ఆయన మతం వల్ల ఆయన బాగా కష్ట నష్టాలకు గురి చేశారనమాట. మహమ్మదీయుడిగా పుట్టిన అతను మనకు బోధించినది ఏమిటి అని హిందూ ప్రకాండ పండితులు వీరంతా ఆయన బోధనను అలక్ష్యపరుస్తూ ఆ మహాత్ముని ఆవేదనను అర్థం చేసుకోలేకపోయారు. చివరకు ఆయన శరీర త్యాగం చేయబోతూ కూడా హిందూ ముస్లింలు ఏకం చేయడానికి మానవులంతా ఒక్కటే, మతములు మనుషులను వేరు చేయలేవు అనే ఘోషణ కూడా చేశారు ఆయన. దాన్ని ఎవరూ వినిపించుకోలేదు. ఆయన భావనలోని ఆవేదనను ఏమాత్రం అర్థం చేసుకోలేదు. చివరికి ఆయన శవాన్ని ఖననం చేయాలని ముస్లింలు, కాదు దహనం చేయాలని హిందువులు వాదోపవాదాలు చేసుకున్నారు. పంతాలు గందరగోళాల మధ్య శరీరాన్ని వదిలివేయవలసి వచ్చింది. ఆ మహానీయుడు కబీర్దాస్ చూడండి, అంత గందరగోళం అయిందనమాట. కబీర్దాస్గా చనిపోయినప్పుడు హిందువా ముస్లిమా అన్న దాని మీద అంత గందరగోళం అయిందనమాట. సాయిబాబాని కూడా అలాగే కదా, ఆ రకంగా హిందువులు ఏమొచ్చి వీళ్ళు చేయాలి, ముస్లింలు అది చేయాలని. సో అలాగా అనుకోండి. కాకపోతే ఆత్మ అందరిది ఒక్కటే అన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. ఆ పరిస్థితుల్లో మేధావులు మళ్ళీ చెప్పుకునే కొందరు పెద్ద పెద్ద మనుషులు ఆ మహానుభావుని శరీరంలో 2 సమాన భాగాలుగా చేల్చాలని, అందులో ఒక భాగం ముస్లింలు, రెండవ భాగం హిందువులు పంచుకొని వారి వారి మతాచారాలను అనుసరించి ఖననం దహనం చేయాలని తీర్మానించారు. చూడండి పాపం. ఆ తీర్మానం అక్కడి వారికి ఎంతో సబబుగా తోచింది. శరీరాన్ని చీల్చడమే సరైనది అనిపించింది. హిందువులు ఒక పక్కనే, ముస్లింలు మరొక పక్కనే 2 వర్గములుగా చీలి ఆపై ఆ మహాత్మ శరీరాన్ని కూడా నిండుగా చీల్చేందుకు సిద్ధపడి సమము పైన కప్పబడిన వస్త్రాన్ని తొలగించారు. ఆశ్చర్యం, అక్కడ శవానికి బదులు పరిమళ భరితమైన పువ్వులు దర్శనమిచ్చాయి. అక్కడి వారికి మిక్కిలి ఆశ్చర్యం కలిగింది. అయినా వెంటనే తేరుకొని మహమ్మదీయులు సగం పూలను తీసుకొని ఖననం చేశారు. హిందువులు మిగిలిన సగభాగం తీసుకొని కాల్చి బూడి చేశారు. ఇదంతా పూజ్య గురుదేవులు శ్రీ రామశర్మ గారు ఆచార్యుల వారు ఆవేదనగా తెలియజేసుకుంటున్న వారి పూర్వజన్మకు సంబంధించిన మన స్వవిషయము. చూడండి, పండిత శ్రీరామ శర్మ గారు అంతకుముందు జన్మలో కబీర్దాస్ అనమాట. ఆ రోజుల్లో నాకు అలాగయ్యిందే అని ఆయన ఎంత బాధతో చెప్తున్నారు అన్నమాట. తన గడిచిన ఓ విశేష జన్మయందు తనకు తన భక్తులు చూపించిన మూర్ఖపు భక్తి అది. ఆ తరువాత జన్మయందు మన పూజ్య గురుదేవులు సమర్థ గురు రామదాసుగా అవతరించారు. అనేక మంది శిష్యరత్నాలను తయారు చేశారు. వారిలో ఛత్రపతి శివాజీ ఒకరు. అతని చేత అద్భుతమైన కార్యాలన్నింటినూ చేయించారు. అటు తర్వాత శ్రీ రామకృష్ణ పరమహంసగా ఆయనచే జన్మ తీసుకొని శారదామాత సహకారంతో ఎన్నెన్నో అద్భుతాలను చేసి ఎంతోమంది శిష్యకోటిని తీర్చిదిద్ది వారిలోంచి వివేకానందుడి వంటి మహనీయుని ఒక్కడిని భారతీయులకు అప్పగించారు. చూడండి, ఆయన జన్మలో ఆయన తెలుసుకొని అవన్నీ మనకు చెప్తున్నారన్నమాట. ఆయన గత జన్మలో చూడండి, ముందు కబీర్దాస్గా పుట్టారు, తర్వాత ఏమొచ్చి గురు రామదాస్గా పుట్టారు, ఛత్రపతి శివాజీ గురువు గారు, తర్వాత రామకృష్ణ పరమహంసగా పుట్టారనమాట. ఈసారి శ్రీరామ శర్మగా అవతరించి శ్రీ దయానంద సరస్వతి వంటి దివ్యాత్మలు వదిలివేలేని అనేక ప్రణాళికలను పునఃప్రారంభించి గాయత్రిపై ఉన్న ఆంక్షలను పూర్తిగా తొలగిస్తూ అట్టి గాయత్రిని సర్వులకు అందించి యజ్ఞ విద్యను సామాన్యులు కూడా అందుబాటులోకి తెచ్చి
శ్రీరామకృష్ణ గురుదేవులను మనకు అప్పగించారు. చూడండి, రామకృష్ణ గురుదేవులు అంటే మారెళ్ళ రామకృష్ణ గారిని మనకు అప్పగించారని చెప్తున్నారు అన్నమాట శ్రీరామ శర్మ గారు. నా మరణానంతరం నా శక్తి 3125 రెట్లు పెరిగి మీ చేత అద్భుతాలను చేయిస్తుందని వారు సెలవిచ్చారు. అన్నట్లుగానే శ్రీ మారెళ్ళ రామకృష్ణ గారు సమర్థ సద్గురు సంపూర్ణ ఋషి ప్రణాళికలోని భాగమైన భూమిపై స్వర్గావతరణను సాకారం చేయడానికి, భరత భూమిని తిరిగి జగద్గురు పీఠంపై అధిరోహింపచేయడానికి, గురు సాంప్రదాయాన్ని ఇంటింటా ప్రతిష్ఠించేందుకు పరమ గురుమండలి యొక్క కోరికపై శరవేగాన దూసుకుపోతూ వివేకానందునే కాదు శ్రీరామ శర్మాచార్యను కూడా మరిపిస్తున్నారు. అంతటి వారి యొక్క అమోఘ ముద్ర అమృతవాక్కులే ఇక్కడ అక్షర రూపం దాల్చాయి. ఈ గాయత్రి పరివార్ గురించి మొత్తం చెప్తున్నారనమాట. ఆచరణ లేని జ్ఞానం కానీ, జ్ఞానం ఉండి ఆచరణ లేకపోవడం కానీ ఎందుకు పనికిరాదు. ఏ దేవత ఉపాసన చేస్తున్నామో ఆ దేవత యొక్క లక్షణాలు మనకు రావాలి. ఈ తథ్యమును వైజ్ఞానికులు కూడా తమ పరిశోధనలో స్పష్టపరిచారు. మన నోటి నుండా వెలువడినట్టు శబ్ద తరంగాలు ఆకారంగా ఏర్పడతాయి. ఏ మంత్రమైతే మనం ఉచ్చారణ చేస్తున్నామో ఆ దేవత యొక్క ఆకారాన్ని మనము స్పష్టంగా చూడవచ్చు. శబ్ద తరంగాల ఆకారంను అసిరోస్కోప్ అనే పరికరం ద్వారా ఫోటో తీసి చూపించారు. సైంటిస్టులు పత్రికలలో ఇటీవల మనలో చాలామంది చూసే ఉంటారు. ఓంకారం యొక్క శబ్ద తరంగంను తీసిన ఫోటోగ్రాఫ్ అది. ఓంకారంను ఉచ్చరించినప్పుడే అప్పుడు ఏర్పడిన శబ్ద తరంగంలో చిన్న తల, పెద్ద ఉదరము, వంపు తిరిగిన తొండము ఆకారంతో అనగా గణపతి ఆకారంను పోలి ఉంది. అంటే ఏంటి, మన మంత్రం చేస్తే మననం త్రాయితే ఇతి మంత్ర అంటారు. అంటే మననం చేసేవాళ్ళని రక్షిస్తుంది. అలాగే మంత్రాధీనం దైవతం అంటారు. అంటే మంత్రము ఎప్పుడూ దైవశక్తి కలిగి ఉంటుంది అని చెప్తారనమాట. ఇంతకుముందు చెప్పుకున్నట్లు శ్రీ రామకృష్ణ పరమహంస అనేక మంది దేవీ దేవతల యొక్క ఉపాసన చేశారు. ఏ ఉపాసన చేస్తున్నారో 3 రోజుల్లో, కేవలం 3 రోజుల్లో ఆ దేవత యొక్క సాక్షాత్కారం సాధ్యపడుతుందని రుజువు చేశారు. హనుమంతుని ఉపాసన చేస్తున్న రోజుల్లో హనుమంతుని వల్లే ప్రవర్తించేవారు. ఆయనే ఈ విషయాన్ని గురించి స్పష్టంగా చెప్తూ, నాలోని రాక్షసీ ప్రవృత్తులు, మాలిన్యాలు తొలగిపోవాలనే భావనతో నీరు చల్లుకున్నప్పుడు నా శరీరంలోని ఓ నల్లని ఆకారం బయటికి రావడం చూసేవాడిని. చూడండి, మనం నెగిటివ్ ఫోర్స్ అంటాం కదా, నెగిటివ్ ఫోర్స్ అలా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఆపై ఓ బంగారు కాంతిలో మెరిసిపోయే మరో తేజవంతమైన ఆకారం కూడా శూలంతో బయటకు వచ్చి ఆ నల్లని శరీరాన్ని పొడవుగా అది విలవిలా తన్నుకుంటూ అగ్నివలయంలో పడి భస్మవడం నాకు కనిపించేది అని సెలవిచ్చారు ఆయన. ప్రముఖ సైంటిస్ట్ అసిమోవ్ 100కు పైగా మహాద్భుత గ్రంథాలు రాసిన రచయిత కూడా. అమెరికా దేశస్థుడైన మరో గొప్ప సైంటిస్టు జీనా సిమినార్ తన ది టర్నింగ్ పాయింట్ అనే గ్రంథంలో ఈస్ట్ ఆఫ్ మిస్టిజం పేర భారత యోగులు, ఋషులు ఏవైతే మనకు అందించారో, ఏ మహాజ్ఞానం గురించి వారు ప్రస్తావించారో వాటిపై పరిశోధనలు చేసినట్లయితే కొత్త విషయాలు, అద్భుతమైన విశేషాలు ఎన్నో వెలుగులోకి వచ్చుండేవి. అంటే ఓం మీద. అటువంటప్పుడు ఆ దిశగా మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఇదే విషయాన్ని ఇటలీ దేశస్థుడు ఫ్రిడ్జావ్ కేబ్రా కూడా సమర్థించడం ఓ విశేషం. అతను కూడా గొప్ప పేరుగల సైంటిస్టే. వీరు ముగ్గురు ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి భారతీయ యోగుల మీద, ఋషుల మీద రీసెర్చ్ చేస్తూ 3-4 ఏళ్ల స్విట్జర్లాండ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఓ పత్రికా ప్రకటన కూడా చేశారు. ఆ అడ్వర్టైజ్మెంట్ చాలామంది చూసే ఉంటారు. ఏ గవర్నమెంట్కైనా సరే, ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యను మేము పరిష్కరిస్తాం, నిరభ్యంతరంగా మాకు దరఖాస్తు చేసుకోవచ్చు ఛాలెంజ్ చేస్తూ ఇచ్చినటువంటి ప్రకటన అది. వేద విజ్ఞానం పట్ల, భారతీయ ఋషుల పట్ల వారికి ఉన్నటువంటి అచంచల విశ్వాసం అది. చూడండి, మనకున్న ఫారినర్స్కి ఉన్నటువంటి తెగు మన దాంట్లో లేదనమాట, మన హిందూస్లో లేదు అని చెప్తున్నారు. అటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఋషుల మనకు అందించినటువంటి అత్యంత శక్తివంతమైన మంత్రమే గాయత్రి మంత్రం.
అట్టి గాయత్రి మంత్రం గురించి అనేక గ్రంథాలలో, పురాణాలలో, స్మృతులలో కాంతులు వెదజల్లే వేల కొద్దీ అనేక శ్లోకాలు ఉన్నాయని తెలియజేస్తూ శ్రీ రామకృష్ణ పరమహంస ఇలా పేర్కొన్నారు. ప్రజలారా, నేను ముఖ్యంగా చెప్పినది ఏమిటంటే దీర్ఘకాల సాధనలు అవసరం లేదు. చిన్నదైన గాయత్రి సాధన చేసి చూడండి. మీకు అనేక విధాలుగా రిధులు సిద్ధులు చేకూరుట నిశ్చయంగా జరుగుతుంది. మంత్రం చిన్నదే కానీ దాని శక్తి అమోఘమైనది అని చెప్తున్నారనమాట. గాయత్రి మంత్రాన్ని ఒక్క శ్వాసలోనే ఉచ్చరించవచ్చు, అంత సరళమైనది అని కూడా చెప్తున్నారనమాట. సో మొత్తానికి ఇందులో అంతా చెప్పిందంతా కూడా మంత్రాల గురించి చెప్పారనమాట. గాయత్రి మంత్రం యొక్క విశిష్టత గురించి చెప్తున్నారనమాట. కాకపోతే పూర్తిగా మంత్రం గురించి ఏం చెప్పలేదు. ఆ మంత్రం గురించి ఇంకో బుక్లో చెప్పారు పూర్తిగా. సో ఈ శ్వాస మహావిజ్ఞానం మొత్తానికి ఏదైనా గయాంత్ర అయితే ఇది గాయత్రి అంటారు. అంటే ఏంటి? పోయే వాటిని రక్షించేది. పోయేవేంటి? ప్రాణాలు కదా. ఆ ప్రాణాలను రక్షించేది గాయత్రి మాత. కాబట్టి గాయత్రి మాతని అందరం కూడా తెలుసుకోవడం మంచిది. గాయత్రి అంటే ఎవరో కాదు, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే గాయత్రి. అలాగే అజపా గాయత్రి మన శరీరంలో ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఉంది. ఎప్పటితో ఈ బుక్ అయిపోద్ది. రేపటి నుంచి మళ్ళీ ఇంకో బుక్ చదువుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.